ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటికి ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధి చేకూరుస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా బీసీలు ఐక్యమై నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో నోముల భగత్ గెలుపుతో తమ సత్తా చాటడానికి సిద్ధమయ్యామని రాష్ట్ర బీసీ కమిషనర్ పూర్వ సభ్యులు వకులాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. అనేక రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా సీఎం కేసీఆర్ బీసీ అభ్యర్థి నోముల భగత్కే టికెట్ ఇవ్వడం పట్ల బీసీలంతా సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. బీజేపీ కాంగ్రెస్ నాయకత్వం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం అవుతున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడైనా ఇలాంటి సంక్షేమ పథకాలు ఉంటే సాధికారికంగా చెప్పాలని ఆయన కోరారు. రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నాలు తప్ప బీజేపీ దేశంలోని బీసీలకు చేసింది ఏమిటో తెలపాలని ఆయన డిమాండ్ చేశారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నట్లు వివిధ బీసీ కుల మహిళా మేధావులు ఉద్యోగ యువజన విద్యార్థి ప్రజా సంఘాలు ప్రకటించాయి. మనమందరం భావించాలని చెప్పి మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొలువు తీరి ఉన్నటువంటి ఈ సభలో ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని మనం తీసుకోబోతూ ఉన్నాం. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితి మన బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఒక బిడ్డకు ఇవాళ టికెట్ ఇచ్చారు. బీసీలకు టికెట్లు ఇస్తే బీసీలు సంఘటితమై గెలిపించుకుంటారనేటువంటి విధంగా మన ఐక్యతా రాగాన్ని ప్రదర్శించాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ రాజకీయాలకు సంబంధం లేకపోయినా వివిధ సంఘాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడ సమీకృతమై మేమందరం మా నోముల భగతును రాజకీయాలకు అతీతంగా మేము గెలిపించుకుంటామనేటువంటి ఒక ప్రతిజ్ఞ పూనడమే కాకుండా ఒక స్పష్టమైనటువంటి ప్రతిజ్ఞను వాగ్దానాన్ని ఇచ్చేటటువంటి సమావేశంగా ఈరోజు దీన్ని ఏర్పాటు చేసుకున్నామని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, గౌరవనీయులు కౌశిక యాదగిరి గారు పద్మశాల సంఘం అధ్యక్షులు, వారు కూడా వేదిక మీదకి రావాలి. పెద్దలందరూ కూడా దయ ఉంచి పెద్దలందరూ కూడా అందరు వేదిక మీదకి రావాలని నేను కోరుతున్నాను. ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వకులాభరణ కృష్ణమోహన్ గారు, మరి అదేవిధంగా వివిధ కుల సంఘాల నాయకులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ఇతర పెద్దలు, మరి మీడియా ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ముందుగా నా యొక్క నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. మరి ఏ పార్టీలు కూడా బీసీలు అంటేనే చిన్న చూపు చూస్తున్నటువంటి సమయంలో మరి ఈనాడు ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నాగార్జునసాగర్లో నోముల నరసింహయ్య గారి కుమారుడు మరి భగత్ గారికి టికెట్ కేటాయించడం ఒక శుభ సూచకం. మరి దానికి అందరం కూడా బీసీ కుల సంఘాలు అందరూ మద్దతని మాటలతో చెప్పి మరి కూర్చున్నటువంటి పరిస్థితి కాకుండా అందరం కూడా అక్కడ వెళ్ళి మనకున్నటువంటి కుల సంఘాల నాయకులను ఏకదాటిపై తీసుకొచ్చి గెలుపునకు కృషి చేయవలసిన అవసరం ఉంది. మరి మా జిల్లాకు, నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి మరి దుడుకు లక్ష్మీనారాయణ కానీ, మరి అక్కడ ఉన్నటువంటి ముత్యాలు కానీ, రాబోలు వాసు కానీ, ఇతర పెద్దలతోటి మరి మా తెలంగాణ సంఘ నాయకులందరం కూడా నిన్ననే అహల్యాలో ఆ మండలంలో ఆ పట్టణంలో తిరిగి అందరిని కూడా కూర్చుండబెట్టి మాట్లాడడం జరిగింది. మరి రేపు కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరి ఆ నియోజకవర్గంలో పూర్తిగా పద్మశాలీల ఓట్లు 100% వేయించడానికి మా వంతు కృషి చేస్తామని చెప్పి ఈ వేదిక మీద తెలియపరుస్తూ
నాకు అవకాశం ఇచ్చినటువంటి కుల సంఘాల పెద్దలందరికీ కూడా పేరు పేరు నాకు ఈరోజు బీసీ ఐక్య వేదికగా సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షత వహించిన మురళీకృష్ణ గారికి, అలాగే ముఖ్య అతిథిగా వేయించేసిన మన కృష్ణమోహన్ అన్న గారికి, వేదికను అలంకరించిన వివిధ కులాల అధ్యక్షులకు, కార్యదర్శులకు, సభ్యులకు అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనకు మంచి అవకాశం దొరికింది. మనం చిరకాలం నుండి అనుకునేది ఏంటంటే బీసీల ఓట్లు మొత్తము బీసీ అభ్యర్థికి పడినట్లయితే తప్పకుండా గెలుస్తారు. ఎందుకంటే క్యూలో నిలబడి రోజు పోలింగ్ రోజు ఉదయం 7 గంటలకే పోయి క్యూలో నిలబడి వేసి నేను కూడా ఓటు వేసినా అని అనేవాళ్ళు ఎవరు అంటే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు మాత్రమే, మిగతా వాళ్ళు కాదు. అయితే పోలింగ్ అయిన 60% మన వాళ్ళే ఉంటారు తప్ప మిగతా వాళ్ళు లేకుంటారు. కనుక మనము మన కులం వాళ్ళను చైతన్యం చేసి మన ఓటు తప్పకుండా ఆ బీసీ అభ్యర్థికే వేసినట్లయితే బీసీ అభ్యర్థి గెలుస్తాడు. మనం ఈ గవర్నమెంట్లో, ఈ ప్రభుత్వంలో ఇప్పటికే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు జరిగినవి. మనం కూడా ఇంకా జరగవలసిన కార్యక్రమాలను దిగ్విజయంగా చేసుకోవడానికి వీలుంటుంది. కనుక మనమందరం కూడా, మా కులం వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కూడా చాలామంది పోయి అక్కడ కాంపెయిన్ చేస్తూ ఉన్నారు. మా ఓట్లు మొత్తం కాన్స్టిట్యున్సీలో 2500 వరకు ఉన్నాయి. వాటిని తప్పకుండా మన అభ్యర్థికి వేయాలని ఆ ప్రయత్నం మేము చాలా చేస్తున్నాము. ఈ విధంగా చేయాలి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బీసీలను గుర్తించింది. ఆత్మీయ భవనాలు కట్టించాలనే ఒక మంచి ఆలోచన కేసీఆర్ గారికి రావడము, వారు ఒక్కొక్క కులానికి మినిమం 1 ఎకరా 1 కోటి రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక కొన్ని ఏంటంటే ఆల్రెడీ స్టార్ట్ అయినవి, ఇప్పుడు ఇవి కూడా కొన్ని స్టార్ట్ అవుతాయి. కనుక మనం ఈ గవర్నమెంట్ను మనం ప్రోత్సహిస్తూ ఈ విధంగానే ముందుకు తీసుకుపోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అన్ని కులాల వాళ్ళు కూడా వారి ప్రయత్నం చేసి బీసీ అభ్యర్థికి తప్పకుండా మనం ఓట్లు వేసేటట్లుగా ప్రయత్నం చేయాలా. నోముల నరసింహయ్య గారి హిస్టరీ అందరికీ తెలుసు. ఇప్పటిదాకా జయంతిరావు గారు చెప్పారు. అలాగే నేను కూడా చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూనే ఉన్నా. ఆయన సిపిఐలో, సిపిఐఎంలో ఉండి చేసుకుంటూ అడుగుతూ వస్తున్నాడు, వాయిస్ వినిపిస్తున్నాడు. ఆయన ఎమ్మెల్యేగా అసెంబ్లీలో వాయిస్ వినిపిస్తున్నాడు బీసీల నుండి. అలాంటి వ్యక్తి కుమారుడు మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడిండు. మనం అందరం కూడా ఆయన సపోర్ట్ చేసి ఆయన గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కుల పెద్దల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నటువంటి బీసీ జాగృతి అన్నకు నమస్కారాలు. మనందరి కోసం మన ముఖ్య అతిథి పూజ్యులు గౌరవనీయులు పెద్దలు కృష్ణమోహన్ సార్ గారికి నా పాదాభివందనాలు. పెద్దలందరూ కూడా పేరు పేరున అన్నలందరికీ, అక్క చెల్లెళ్ళకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అన్నదమ్ములందరూ కూడా మరొకసారి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ఈనాడు మన కోసము ఎన్నో పోరాటాలలో విద్యార్థి దశ నుంచి ఉన్నటువంటి పెద్దలు అన్న నోముల నరసింహయ్య అన్న గారు మన మధ్యలో లేకపోవడం దురదృష్టకరం. అదేవిధంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో మరి అతని కుమారుడు భగత్ గారికి, నోముల భగత్ గారికి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు మరి మన భగత్కు సీటు ఇవ్వడం మనందరి తరపున హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం. కాబట్టి తప్పకుండా నోముల భగత్కు మనందరం కూడా మద్దతు ఇచ్చి మనందరం కూడా గెలిపించాలి. అదేవిధంగా మా వంతు కూడా నేను ఓబీసీ సెంట్రల్ కమిటీ అండ్ బీసీ మహిళా సమాఖ్య తరఫున మద్దతు ప్రకటిస్తూ ఉన్నాను. ఎందుకంటే కూడా తెలంగాణ పెద్దలు మరి కేసీఆర్ గారు మనకు బీసీ ఉద్యోగుల పదోన్నతుల రిజర్వేషన్ కోసం కానీ, కేంద్రంలో ఓబీసీల మంత్రిత్వ శాఖకు, మహిళా బిల్లులో ఓబీసీ మహిళల కోటకు మరి ప్రభుత్వం అధికారంలో రాగానే మనకు మద్దతు ఇవ్వడం జరిగింది. కాబట్టి తప్పకుండా వారు బలపరిచినటువంటి అభ్యర్థి మన తమ్ముడు మరి
భగత్ గెలుపు విజయానికి మా వంతుగా సెంట్రల్ కమిటీ నుంచి బీసీ మహిళా సమాఖ్య నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తూ ఉన్నాం. ఈనాడు కళ్యాణ లక్ష్మి పథకం ఎంతో ఆదర్శమైంది తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా మరి కేసీఆర్ కిట్టు కూడా చాలా అద్భుతమైనటువంటి పథకం. ఇలా విడోపించారు కాబట్టి చాలా వరకు తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు కింది వర్గాల మహిళలకు ఈనాడు 2000 రూపాయల ఆసరా ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటేసి మరి భగత్ను గెలిపించాలని చెప్పేసి, అదేవిధంగా నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో అత్యధిక మెజార్టీతో గెలిపించుకుందామని చెప్పేసి తెలియజేస్తూ మద్దతిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్నదమ్ములందరికీ మరొకసారి కూడా నా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ చేసిన పెద్దలకు మీడియా మిత్రులకు అందరికీ మా మేరు సంఘం తరపు నుంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు బీసీ ఐక్యత జాగృతికి సమావేశం ఏర్పరిచిన ముఖ్య అతిథి మా ఉపలాభరణం కృష్ణమోహన్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందు గురించి అంటే మేము మేరు కులమైనా కానీ మాది పాత సంఘమే, కానీ ఈనాడు బీసీల ఐక్యత చూసి చాలా ఆనందిస్తున్నాం. అన్నగారు చేసిన ఇవాళ పరిచయ వేదిక చూస్తే కులస్తులది బీసీ సంఘాలందరూ అతిరతి మహారథులు ఉన్నారు. అట్లాగే ఎప్పటికీ మనం బీసీలు ఏకతాటికి ఉంటే ఏ పనినా చేసుకోవచ్చని అన్నగారు నిరూపించారు. దాని కృతజ్ఞతలు. మాది మేరు సంఘం తెలంగాణ మేరు సంఘం నుంచి వచ్చినాం. ఈనాడు రాష్ట్ర మేరు సంఘంలో ఏ కులస్తులైనా దీనికి బీసీ సంఘాలకన్నీ ఏకతాటికి ఉంటే ఏ పనులైనా చేసుకుందామన్నట్టు ఈనాడు నిరూపించవలసింది ఏంటంటే మన నోముల నరసయ్య గారు స్వర్గస్థులైన అతని కుమారుడు నోముల భగత్కు టీఆర్ఎస్ టికెట్ ఇచ్చినందుకు మన బీసీ తరఫు నుంచి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అట్లాగే మనం బీసీలో ఏకతాటిగా ఉండి నోముల నరసయ్య గారి కుమారుణ్ణి భగత్ని గెలిపించేసి మా మద్దతు పూరా ఉంటుందని చెప్పేసి తెలియపరుస్తూ మా మేరు సంఘము నాగార్జున సాగర్లో కూడా ఉన్నారు మేరోళ్ళు. వాళ్ళ ఓట్లను కూడా నోముల నరసయ్య భగత్కి వేసి మేము గెలిపిస్తామని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇంతటి చక్కటి కార్యక్రమం బీసీల ఆత్మగౌరవం అనే దానిపైన ఈరోజు నిర్వహిస్తున్న అన్న మురళీకృష్ణ అన్నగారికి, అదేవిధంగా మన బీసీల ముద్దుబిడ్డ, బీసీలు ఎప్పుడు బీసీల ఆరాధ్య దైవంగా ఎక్కడున్నా ఏ కుల సంఘాల మీటింగ్ అయినా కానీ వారిని ప్రోత్సహిస్తున్న మన బక్లావరం కృష్ణమోహన్ అన్న గారికి, అదేవిధంగా నాతోటి వివిధ కుల సంఘ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గము, నాతో పాటు వివిధ సంఘాల బీసీ నాయకులందరికీ కూడా ఈరోజు మా సంఘం పూజల సంఘం, అదేవిధంగా సంచార జాతర సంఘం తరపున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు నాగార్జున సాగర్ ఎలక్షన్స్ వచ్చినవి. ఎవరు నిలబడతారు రకరకాలుగా డబ్బున్న వ్యక్తులు కానీ పెద్ద పెద్ద సంఘాలు కూడా ఎంతో ప్రయత్నించారు. కానీ లాస్ట్కు ఎవరు గెలిచిందా అంటే బీసీలే గెలిచింది. ఎందుకంటే పట్టుబట్టి ఖచ్చితంగా మన బీసీ బిడ్డకి మనం దక్కించుకోవాలి ఆ సీటు. అది బీసీల సీట్ అనేది అది అంతవరకు రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా మనం అందరూ కూడా తీసుకెళ్ళి ఆ సీటుని మనం దక్కించుకున్నందుకు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారి కలలా ఉంటుండే. కానీ ఆ కళ కాదు నిజమని మనం నిరూపించిన ఏకైక ముఖ్యమంత్రి మనం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేవలం స్థలాన్నే కాదు, నేను ముందు మొత్తం ఎంత ఖర్చైనా నేను కట్టిస్తాను, స్థలంతో పాటు డబ్బును కూడా శాంక్షన్ చేసి వారు ముందుండి నిర్మాణం చేస్తున్నాను. నిజంగా మనం మర్చిపోని విషయం. ఎందుకంటే ఈరోజు ఇంత గొప్పటి విషయాన్ని కేవలం అందరూ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం మీద కులాలు ఉండండి, కులాలకు కేవలం జెండా పట్టుకునే విధంగానే ఉంటుండే. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని కులాలకు కూడా సమానమైన ఆధిపత్యాన్ని సమానంగా చూస్తున్న, బీసీలను కూడా గౌరవంగా చూస్తున్న ముఖ్యమంత్రి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్ని రకాలు ఈ రోజుల్లో బడ్జెట్లో కూడా అన్ని రకాలు కూడా మనకి మంచి అంటే బీసీలకు అనుకూలమైన బడ్జెట్ పెట్టిండు. ఇప్పుడు మన అన్న జయంత్ అన్న విధంగా బీసీలలో కేవలం ఈరోజు ప్రకటించారు ఎమ్మెల్సీలని, నామినేట్ పోస్టులని. కానీ ఈరోజు చెప్పిన విధంగా ఎవరైతే పార్టీకి కానీ ఈరోజు సంఘానికి కానీ కుల సంఘానికి కానీ ఎవరైతే ఖచ్చితంగా నియమ నిబంధనలతో పార్టీకి కుల సంఘానికి పనిచేస్తున్నారు వారికి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంతవరకు కూడా చట్టసభలో కూడా ఎలాంటి
నామినేటెడ్ కానీ ఎలాంటి పోస్టులు లేని కులాలకు కూడా ఇది గుర్తించి వాళ్ళకు కూడా నామినేటెడ్ పోస్టులు కానీ ఎమ్మెల్సీ పోస్టులు కానీ ఇచ్చి వారిని కూడా గౌరవించాలని కోరుకుంటూ ఈరోజు ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. నేటి సభాధ్యక్షుడు కృష్ణ గారు, పట్లాబంధం కృష్ణమోహన్ గారు, నా తోటి బీసీల అధ్యక్షుడు, కార్యదర్శులు, మహిళలు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి కారణం ఏంటంటే నోముల నరసింహయ్య గారి కుమారుడు నోముల భగత్ నాగార్జున సాగర్ లోపల మన టీఆర్ఎస్ టికెట్ మీద కొట్లాడుతున్నాడు. కావున ఆయనను మన అందరము గెలిపించాలని నేను కోరుకుంటూ నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. వేదికగా పెద్దలు, కుల సంఘ అధ్యక్ష కార్యదర్శులకు మరియు నా తోటి కుల సంఘ నాయకులకు శుభపరిణామం. బీసీలు ముందుకు పోవడానికి ఇదొక మంచి తరుణం. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం బీసీలకు ఎన్నో చేస్తుంది, కానీ తీసుకుంటున్నారు, తుడుచుకుంటున్నారు. అది కాదు ముఖ్యం. ఆత్మగౌరవ బిల్డింగులు కేసీఆర్ ఇచ్చుడేది, ఆయన ఇంట్లోకి ఇస్తున్నా అన్నారు. ఆ కుల సంఘాలు కొద్దిగా ఆత్మవిమర్శన చేసుకోవాలి. ఎందుకంటే ఈయనోడు ఇయ్యకబాయ్, ఇచ్చినోడు ఆయన ఇంట్లోకి ఇస్తున్నా అండి. గతంలో ఎందుకు ఇవ్వలేదు? కొద్దిగా ఆలోచన చేసి ఇప్పుడు మన నాగార్జున సాగర్లో బీసీ కుల సంఘాలు నోములు చేసుకుంటూ నోముల భగత్ గారికి గెలిపేయడానికి కంకణం కట్టుకున్నారు. ఎందుకంటే అన్ని కుల సంఘాలకు ఒక తాటి మీద రావడం ఇది ఒక నెంబర్ 1గా తీసుకోవాలి. ఎందుకంటే బయట సంఘాలు కూడా బీసీ వాళ్ళు గెలవద్దనే ఆలోచన ఉంటుంది కాబట్టి మనం గెలుస్తున్నాం. ఎందుకంటే అందరూ నోములు చేస్తున్నారు నోముల భగత్ గెలవాలని. కాబట్టి అందరూ ఇప్పుడు మన ఆత్మగౌరవ బిల్డింగులు ఈ గెలుపు ఒక ముఖ్య సూచికగా మన కుల సంఘాలు నిరూపించుకోవాలని చెప్పి నేను ఛాలెంజ్ చేస్తున్నాను. ఎందుకంటే అన్నీ ఇచ్చినప్పుడు కూడా మనము ఇచ్చేవారిని గౌరవించాలి. ఇస్తున్నాడు కేసీఆర్ ఇళ్ళకెళ్ళి ఇస్తున్నాడని కాకుండా ఏ బీసీ టికెట్ కానీ కేసీఆర్ ఇళ్ళకెళ్ళి ఇచ్చిండు ఇప్పుడు. ఎందుకంటే రేపు బీసీలు ఐక్యతగా ముందుకు పోయి నిరూపించుకోవడానికి ఇది ఒక దర్శనం. నోముల భగత్ని అత్యంత మెజారిటీతో గెలిపించి బీసీల ఐక్యత ముందు పోవాలని నేను మేరు ఎంకేవేస్ తరఫున మన సంఘ సభ్యులను కోరుతున్నాను. జై తెలంగాణ, జై. అధ్యక్షులు, బీసీ సంఘాల జాగృతి అధ్యక్షులు అన్న మురళీకృష్ణ గారికి, మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, మన బీసీ కులాలపైన ఎంబీసీలపైన పూర్తి అవగాహన ఉన్నటువంటి పెద్దలు, మరి మాలాంటి కులాలకు ఏ టైంలో ఆపద వచ్చినా కష్టం వచ్చినా మరి ఫోన్ చేసినంత మాత్రాన లేపి మన సమస్యలకు పరిష్కారం చూపించినట్టు పెద్దలు, పెద్ద దిక్కు అన్న ఉక్లంబరం అన్న గారికి మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు అన్నగారికి ప్రత్యేకమైనట్టు మా బీసీ కులాల తరఫున అందరి తరఫున అన్నగారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఈనాటి కార్యక్రమానికి నా తోటి సంఘాల నాయకులు కూడా విచ్చేయడం జరిగింది. వారందరూ కూడా మరి జయేంద్రన్న గారు కానీ, కోలసీనన్న గారి, విజయేంద్రన్న గారు కానీ, మరి మాధవన్న గారు కానీ, మరి మా కుల రత్నము మరి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి హామీని మనం భగత్ గారిని గొప్ప విజయంగా పెద్ద ఘన విజయం సాధించి మరి ముఖ్యమంత్రి గారికి మనం అందరం కూడా బీసీల పక్షాన వారికి బహుమతిగా ఇచ్చినట్టయితేనే, పెద్ద మెజార్టీతో ఇచ్చినట్టయితేనే ముఖ్యమంత్రి గారికి బీసీలకి ఇచ్చితే ఈ విధంగా చేస్తారు అని కూడా ముఖ్యమంత్రి గారు ఉండేది. రానున్న రోజులలో కూడా మన బీసీలకు పెద్ద పీట వేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి పెద్దలు నోముల నరసింహయ్య గారు అన్నగారు ఏ కులంలో వచ్చినా సరే అన్ని కులాల వారు మరి ఆనాడు వాళ్ళు పెద్దలు మరి అసెంబ్లీలో ఉన్నప్పుడు మనలాంటి చిన్న చిన్న కులాల గురించి ఏ బాధ వచ్చినా కానీ అసెంబ్లీలో ప్రస్తావించిన సందర్భాలు మనం అందరం కూడా చూసినాము. కనుక సాకలోల గురించి కానీ, మంగళోల గురించే కానీ, మేరోల గురించే కానీ, మన చేతి వృత్తుల కులాల గురించి ప్రతిరోజు కూడా మాట్లాడినటువంటి గొప్ప వ్యక్తి నోముల నరసింహన్న గారు అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మరి
ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు పెద్దలు జానారెడ్డి గారు కూడా అక్కడ పోటీ చేస్తూ ఉన్నారు. ఈ విషయం మనం అందరం కూడా ఆలోచించాలి. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎంబీసీల గురించి కార్పొరేషన్ చైర్మన్ చేసిండు. ఈ ఎంబీసీల గురించి ఇన్ని కులాలు ఉన్నాయని కూడా వారికి బడ్జెట్ కేటాయించుడు. ముఖ్యమంత్రి మరి జానారెడ్డి గారు లాంటి వాళ్ళు పెద్దలు మరి ఎంబీసీలు అంటే మాకు ఎవరో తెలియదు అని కూడా అన్నాడు. కానీ మరి ఎంబీసీల ఈలమని కూడా మరి భగత్ను అఖండ మెజార్టీతో చూపించి మరి జానారెడ్డి గారిని ఓడించినట్టయితేనే మన ఎంబీసీలం ఎవరు, మన బీసీలం ఎవరు అని కూడా మరి జానారెడ్డి గారికి తెలుస్తుంది. ఆ విధంగా మనం అందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు బీసీల ఆత్మగౌరవం పెంపొందించే విధంగా ఈరోజు ఇక్కడ ఆశీర్లైన గౌరవ పెద్దలు, బీసీల పైన సుదీర్ఘ అవగాహన ఉన్న వ్యక్తి, మాజీ బీసీ కమిషన్ సభ్యులు శ్రీ వగ్లాభరణం కృష్ణమోహన్ రావు గారి ఆధ్వర్యంలో మురళీకృష్ణ గారు నిర్వహిస్తున్న ఈ బీసీ కులాల నాయకుల సభకు విచ్చేసిన అందరూ, అన్ని కులాల నాయకులందరూ కూడా ఒకసారి నేను నమస్సుమాంజలి తెలియజేసుకుంటూ, విజయేంద్ర సాగర్ సగర సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి, మనం నాగార్జున సాగర్ ఎన్నికల సంగ్రామంలో ఉన్నాం. గెలుపైతే వ్యక్తిని, పోటీ చేసే వ్యక్తిని నిర్ణయించిన రోజే గెలుపు ఖాయమైపోయింది, మనందరికీ తెలుసు. ఎందుకంటే నోముల భగత్ గారు ఒక గొప్ప రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. వారి నాన్నగారు మనం చూసాం, కమ్యూనిస్ట్ పార్టీలో ఉంటూ అసెంబ్లీలో బీసీల గురించి అనర్గళంగా మాట్లాడిన వ్యక్తి ఆయన. వారి కుమారుడికి ఈరోజు టికెట్ ఇవ్వడం అనేది టీఆర్ఎస్ పార్టీ తరఫున నిజంగా కేసీఆర్ గారికి మనమంతా కూడా కృతజ్ఞత తెలియజేయాలని చెప్పేసి కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం. మనమందరం ఈరోజు ఇక్కడ అన్న వగ్లాభరణం కృష్ణమోహన్ గారి ఆధ్వర్యంలో గెలుస్తూ వచ్చిన పెద్దలు మరి ఈరోజు దాన్ని వెనుకబాటు తనానికి గురి చేస్తున్నారు ఆ నియోజకవర్గాన్ని అని చెప్పేసి ఈరోజు ప్రతిరోజు కూడా పేపర్లో చదువుతూ ఉన్నాం. అలాంటి సందర్భంలో టీఆర్ఎస్ పార్టీ తరఫున గతంలో కూడా నోముల నరసింహయ్య గారు వారి అకాల మరణం తర్వాత ఈరోజు నోముల భగత్ గారికి ఆ అవకాశం ఇవ్వడం అనేది నిజంగా ఇది మనం ఆనందించాల్సిన విషయం. నోముల భగత్ గారు ఒక ఇంజనీర్గా, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తూ మరి ఈరోజు ఆయన రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది. చురుకైన నాయకుడు, యువకుడు. అలాంటి వ్యక్తికి మనం గెలిపించుకొని రేపు అసెంబ్లీలో పంపిస్తే మరి యువతకు కూడా మంచి నాయకుడిని మనం ఎన్నుకున్నట్టుగా ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం టీఆర్ఎస్ పార్టీనికే ఎందుకు ఓటు వేయాలి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే, గతంలో చూస్తే బీసీలకు గత ప్రభుత్వాలు, గత పార్టీలు నడిపిన ప్రభుత్వాలు ఏ విధంగా అన్యాయానికి గురి చేశాయి. ఈరోజు గత 7 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలకు ఎలాంటి ప్రాముఖ్యత ఇస్తూ ఉన్నారు. కులవృత్తులు అంతరించిపోతున్న సమయంలో కులవృత్తులను కూడా ఈరోజు ఆదుకోవడం జరిగింది. ఎంబీసీలకు ఎంబీసీ కార్పొరేషన్ అని స్థాపించి ప్రతి సంవత్సరం బడ్జెట్లో 1000 కోట్ల రూపాయలు ఈరోజు కేటాయిస్తున్నారంటే సంక్షేమానికి, ఎంబీసీల సంక్షేమానికి నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఇది భారతదేశంలో ఎక్కడ లేదు. ఎంబీసీ కార్పొరేషన్ అనేది ఎక్కడ లేదు నాకు తెలిసి. దానికి ప్రతి సంవత్సరం 1000 కోట్లు కేటాయిస్తున్నారంటే నిజంగా ఆనందించాల్సిన సందర్భం ఇది. అదే కాకుండా ఈరోజు ప్రతి కులం ఆత్మగౌరవంగా బతకాలి, ఆత్మగౌరవంగా సభలు నిర్వహించుకోవాలి అని చెప్పేసి వారికి ఈరోజు కోకాపేట లాంటి ఖరీదైన ప్రదేశంలో ఈరోజు వారి జనాభాకు తగ్గట్టుగా ఎకరం 2-3 ఎకరాలు కేటాయిస్తూ అందులో ఆత్మగౌరవ భవనాలు కట్టుకోవడానికి నిధులు కూడా కేటాయించడం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ వచ్చిన కుల సంఘ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ, మన బీసీలంతా ఓట్ల పరంగా చాలా ముందుకు రావాలి. అంటే
ప్రతి బీసీలో ఉన్న వీక్నెస్ ఏంటంటే అందరము కలిసికట్టుగా లేకపోవడం. ప్రతిసారి ఎలక్షన్లు వచ్చినప్పుడే మనము ఈ మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటాం, తర్వాత వదిలేస్తున్నాం. కాబట్టి ఇంకో బీసీ ఒక పార్టీని ఏర్పాటు చేసుకోవడం అది భవిష్యత్తులో చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే పార్టీలు అనేది ఎప్పటికప్పుడు పుట్టుకొస్తున్నాయి, తర్వాత ఎలక్షన్లు కాగానే మర్చిపోతున్నాం మనం అంతా. ఒక బీసీ పార్టీని ఏర్పాటు చేసుకొని ముందుకు జరగాలి. అయితే ఇప్పుడు వచ్చిన పార్టీ మనకు బీసీ అభ్యర్థికి ఇచ్చింది కాబట్టి మన భగత్ గారిని మనము ఫుల్ సపోర్ట్ చేసి గెలిపించుకోవాలి. అదేవిధంగా భవిష్యత్తులో మన బీసీ ఐక్యవేదిక తరఫున ఒక మంచి మూమెంట్ చేసుకొని ఈ ఎలక్షన్లో కాకుండా తర్వాత కంటిన్యూ ఇట్లాంటి మీటింగ్లు ఒక 6 నెలలకు సంవత్సరానికి ఒకసారి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకొని బీసీలకు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అట్లాంటప్పుడు ఈ నాయకులంతా పెద్ద నాయకులంతా ముందుకు వచ్చి వాళ్ళకు అండగా నిలబడితే, అంటే ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఎలక్షన్ రాగానే ఇట్లాంటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేసుకున్నాం, తర్వాత మనం వదిలేస్తున్నాం. కాబట్టి మన బీసీలంతా అంటే ఓటర్స్గా మనం ముందుకు రాలేకపోతున్నాం, మన దగ్గరికి రాలేకపోతాం. ఎక్కడైతే లోకల్ పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలకు సపోర్ట్గా కొంతమంది డివైడ్ చేసేసి మన ఓటుని డివైడ్ అయిపోతుంది. ఓటు శాతం మనకు దాదాపు 50 నుంచి 60% మనం బీసీ ఓటర్స్ ఉన్నారు. ఆ ఓటర్స్ని మనము మూమెంట్ చేయలేకపోతున్నాం. అంటే దానికి కారణం ఏంటంటే మన నాయకుల శ్రద్ధ అంటే ముందు చూపుగా ఆలోచన చేయకపోవడమే. కాబట్టి ఇట్లాంటి మూమెంట్ని ఇంకా ముందు భవిష్యత్తులో మనము ఐక్యంగా ముందుకు చేయాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఎక్కడైతే సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలకు అంటే మన బీసీ ఓటర్స్కి అండగా మనం నిలబడతామో అప్పుడు మనకు ఈ ఓటర్స్ మనం అంటే ఇట్లాంటి సమావేశాలు ఏర్పడినప్పుడు కూడా మన ఇమ్మడి వాళ్ళు రాగలుగుతారు. అంటే సమస్య వచ్చినప్పుడు మనం పట్టించుకోవలేము. కాబట్టి ఈ ఓటర్స్ అనేది ఎక్కడ లోకల్గా ఉన్న వ్యక్తులకు సపోర్ట్గా వెళ్ళిపోతున్నారు. అట్లాంటప్పుడు మనకు ఈ బీసీలంతా డివైడ్గా అవుతుంది. కాబట్టి ధన్యవాదాలు అందరికీ. అంటే ఇట్లాంటి భవిష్యత్తులో కొన్ని కార్యక్రమాలు ముందు చేయాలని చెప్పి పెద్దలకు అందరికీ వినవించుకుంటూ థ్యాంక్ యూ. అలంకరించిన పెద్దలు తెలంగాణ బీసీ జాగృతి సంఘంకి ఇంత పెద్ద అవకాశాన్ని, ఇంత పెద్ద జనాల మధ్యలో, ఇంత పెద్ద మహనీయుల మధ్యలో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను నాయ బ్రాహ్మణ కులం నుంచి ఉన్నానన్నా. అంటే ఈ సంఘం ద్వారా ఇంత పైకి వచ్చినందుకు ఈరోజు మనం అందరం మన గొప్పతనం ఏంటంటే మా కులం గొప్పతనం ఏంటంటే మేము మా ఓట్లే కాకుండా మా దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కరితో కూడా ఏపీయగలిగే శక్తి మాకుంది. అంటే ప్రతి ఒక్క కులం కూడా మా దగ్గరకు వస్తారు. అలా అందరికీ చెప్పి భరత్ గారిని గెలిపిస్తామని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అంటే ముందుగా మనం అందరం ఓటర్లు అందరూ కూడా నేను కోరేది ఒక్కటే, మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలా. ప్రతి ఒక్కరికి ఏ విధంగా గవర్నమెంట్ సహాయపడింది, అది అంటే లేడీస్కి కానివ్వండి, ఏ విధంగా అంటే కేసీఆర్ కిట్ కానివ్వండి, లేకపోతే కళ్యాణ్ లక్ష్మి స్కీమ్ కానివ్వండి, కులానికి కానీ మతానికి కానీ అతీతంగా అన్ని విధాలుగా అందరికీ ప్రతి ఒక్కరికి సహకారం అందించింది. అదొక్కటైనా ఆత్మ పరిశీలన చేసుకొని ప్రతి ఒక్కరిని ఓటేయాలని చెప్పని మరియు భరత్ గారికి వేసి, కేసీఆర్ గారికి వేసి, కారు గుర్తుకి ఓటేసి గెలిపించాలని చెప్పని సభాముఖంగా తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ అన్నయ్య. ఈరోజు మన కుల బంధువులైనటువంటి బీసీ బంధు నాయకులందరికీ ఒక వేదికపై తీసుకువచ్చి తెలంగాణలో ముఖ్య కీలక భూమిక పోషిస్తున్నటువంటి 52 బీసీ కులాలకు అగ్రతాంబూలంగా ఉన్నటువంటి మన బీసీలో ఉన్నటువంటి పార్టీల ఐక్యతకు నాందీగా ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ మహాసభకు అధ్యక్షత వహించినటువంటి మా మురళీకృష్ణ గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మనందరి ఆప్తులు, మన అభిమాని, బీసీ అంటే తన నరనరాలుగా పాకిలేటటువంటి మహానుభావుడు మన ఒగ్లావరం కృష్ణమోహన్ గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి నా బీసీ కుల బంధువులందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఈ సమావేశం ముఖ్యంగా ఏర్పాటు చేయడానికి గల కారణం, ఈ సమావేశంలో బీసీలందరూ ఏదైతే కీలక నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశానికి ఒక కీలక భూమికగా ఏర్పాటు చేయాల్సినటువంటి స్థితిని ఉద్దేశించి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినందుకు చాలా సంతోషం. దాంట్లో నేను కూడా ఒక భాగస్వామిగా విజ్ఞప్తి ఇచ్చినటువంటి టికెట్ అది
ఏ పార్టీలు కానీ ఎవరికి కానీ అతీతంగా కాకుండా ఒక బీసీకి అక్కడ ఇస్తే న్యాయం జరుగుతుంది అన్నటువంటి నిర్ణయానికి వచ్చి ఈరోజు ఈ పార్టీ నుండి టికెట్ దొరకడం జరిగింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, దాన్ని మనం ఉపయోగించుకోవాలి, మన బీసీని మనం గెలిపించుకోవాలి. మనలో మనకి స్వార్థం రావాలి. 11% ఉన్నటువంటి వ్యక్తులకి అగ్రతాంబూలం ఇవ్వడానికి మనం కంకణం కడితే ఎవరి ఓట్లతో కంకణం కట్టగలుగుతున్నాం? మన వేస్తున్న ఓట్లతో. మన ఓటుని మనం సద్వినియోగం చేసుకొని మన ఓటుని మనం వినియోగించుకుంటే, మనంగా మనం నిలబడగలుగుంటే మనం ఈరోజు మన స్థానానికి మనకి ఎవరి దగ్గర కూడా అక్కడ రానివ్వకుండా మన గెలుపును మనమే సాధించుకుంటూ శక్తి మనకు ఉంది. నేను ఎక్కువగా చెప్పనవసరం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు బీసీలు ఎడ్యుకేటర్స్ ఉన్నారు. మీరు ఎడ్యుకేటర్గా, ఒక విద్యావంతులుగా, ఒక మేధావులుగా, ఒక వేదికపై ఉన్నటువంటి మహాపురుషులుగా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా, మన కృషితో మనందరం ముందుకు వస్తే ఇమీడియట్గా మనకున్నటువంటి క్యాండిడేట్ని మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన భగత్ గారిని మన తాలూకా అసెంబ్లీకి పాదం పెట్టించడానికి మనం అవకాశం కల్పిస్తామని చెప్పి నేను ఆశిస్తూ, అదే మాదిరిగా కొన్ని సంఘాల వారు మా సంఘం నుండి 2000 ఓట్లు ఉన్నాయి, మా సంఘం నుండి 3000 ఓట్లు ఉన్నాయి. సంఘాలకు అతీతం మనందరం బీసీలు ఒకటే కులం, మనందరం ఒకటే ఆకులో తినాలి, మనందరం ఒకే దగ్గర ఉండాలి. మన 52 కులాలు ఐక్యతతో ఉంటే ఏ రోజైతే ఆ నినాదం మనలో వస్తుందో ఆ రోజు మన తాలూకా స్థానాన్ని ఏ రాష్ట్రంలోని ఏ ఇతర పార్టీలు పోటీ చేసినా కానీ బీసీలు స్థాపించినటువంటి ఏ నాయకత్వం వహిస్తుందో ఆ నాయకత్వం అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది నమ్మకాన్ని మీరు అందరూ తేవాలని చెప్పి, ఆ విధంగా మనందరం కృషి చేసి ఇప్పుడు మన భగత్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ రాబోయే ఎలక్షన్లో మన తాలూకా ఐక్యతకు మరోసారి నిరూపణ చూపించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, గౌరవనీయులు కృష్ణమోహన్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలు మా బీసీ జాగృతి వ్యవస్థాపకులు మురళీ కృష్ణన్న గారికి, అలాగే ముఖ్య అతిథులు కృష్ణమోహన్ అన్న గారికి, అలాగే బీసీ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మా మహిళా మూర్తులకు కూడా, ఇక్కడ వచ్చిన మహిళలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఈ యొక్క నినాదం బీసీ ఐక్యతను చాటుదాం, నోముల భగత్ను గెలిపిద్దాం మనం ఇక్కడ అంటున్నాము. కానీ అక్కడో ఇదే అనాలని నా కోరిక. అక్కడికి వెళ్ళేసి మనము అన్న ఆధ్వర్యంలో, కృష్ణమోహన్ అన్న గారి ఆధ్వర్యంలో మనం అందరం కలిసి కట్టుకుని వెళ్ళి అక్కడ ఇదే నినాదంతో మనం వర్క్ చేద్దాం. ఒక్కరోజు కేటాయిస్తాం మేము కూడా మహిళలందరము. అలాగే కేసీఆర్ గారికి బీసీల తరఫున మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. ఎందుకంటే నేను వచ్చే సగర సంఘం సగర కులస్తురాల్ని, మాకు కూడా ఒక ఆత్మభవనాన్ని స్థాపించారు. ఇప్పుడు మాకు రీసెంట్గా వస్తుంది. దాని గురించి మా పెద్దలు, మా విజేంద్ర సాగర్ అన్న గారు కూడా చాలా కృషి చేశారు. ఈ సభాముఖంగా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై బీసీ. ఈరోజు 85 బీసీ కుల, ఉద్యోగ, యువజన, విద్యార్థి, మేధావి సంఘాలకు సంబంధించినటువంటి అందరం కూడా ఈ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికలో సమావేశమై నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగవత్కు ఏకగ్రీవంగా వారి పక్షాన మేమంతా మద్దతుగా నిలబడాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక బీసీ అభ్యర్థికి ఇవాళ ఎవరు అండదండలు ఇస్తే వారికి మేము అండగా నిలబడాలనేటువంటి ఒక ఏకగ్రీవమైనటువంటి నిర్ణయాన్ని ఈ సభ ఆమోదించింది. ఎందుకంటే బీసీల సంఘటిత శక్తి ప్రదర్శించుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చింది. అందుకోసమే ఇవాళ రాజకీయాలకు సంబంధం లేనటువంటి అన్ని సంఘాలు కూడా సంఘటితమై బీసీలకు అవకాశాలు ఇస్తే బీసీలు సంఘటితంగా ఉంటారు, వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకుంటారు అనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వాలనేటువంటి సంకేతంతో ఈరోజు ఇక్కడ మేము సమావేశం కావడం జరిగింది. ఈ పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఇవాళ అన్ని కుల సంఘాలు, ఆయా కుల సంఘాల యొక్క ఎన్నికల ద్వారా గెలిచినటువంటి సంఘాలన్నీ కూడా ఈ త్యాగరాయ గానసభ ప్రధాన వేదికకు వచ్చింది. వాళ్ళంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాకు అండగా ఉన్నది, మా ఆత్మగౌరవాన్ని పెంచింది, మా కుటుంబాలను కాపాడింది, మా పిల్లలను చదివిస్తున్నది, మా కుల భవనాలకు మా స్థలాలు ఇస్తున్నది, అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇస్తూ ఉన్నారు. ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తూనే రాజకీయంగా కూడా మాకు ఎదగడానికి ఇవాళ మా అభ్యర్థిని మేము నాగార్జున సాగర్లో పెడితే మేము గెలిపించుకుంటామనేటువంటి సందేశం ఇవాళ చరిత్రలో ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున కుల సంఘాలు ఐక్యమై
ఒక అభ్యర్థికి మద్దతు ప్రకటించడం అనేటువంటిది, అది కూడా ఏకగ్రీవంగా వాళ్ళు సంఘాలలో కూర్చొని వాళ్ళు ఆమోదించుకోవడమే కాకుండా ఇవాళ బహిరంగంగా వచ్చి ఫలానా పార్టీ అభ్యర్థికి మేము మద్దతుగా నిలబడతామని చెప్పడం అనేది ఇది ఒక చారిత్రకంగా బీసీల రేపటి ఘన విజయానికి సంకేతంగా కనిపిస్తూ ఉంది. అంతేకాదు ఇవాళ రేపటి నుండి నాగార్జున సాగర్లో గడప గడపకు అన్ని కుల సంఘాలు, ఏ కుల సంఘానికి ఆ కుల సంఘాలు, ఇవాళ 130 కుల సంఘాలు ఉన్నాయి. ఈ 130 కుల సంఘాల్లో 85 సంఘాలు వచ్చాయి. కొన్ని కుల సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు ఇప్పటికే భగత్కు మద్దతుగా పనిచేస్తూ ఉన్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు బీసీల యొక్క సమగ్ర వికాసం కోసం, సర్వతోముఖాభివృద్ధి కోసం ఒక నిస్వార్థంగా ఒక అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి అండగా నిలబడాలి, నైతికంగా మాకు వారు అండగా ఉన్నారు కాబట్టి మేము కూడా అండగా ఉండాలనేటువంటి సంకేతాన్ని ఇవాళ బీసీ సంఘాలు బాగా వాళ్ళు గమనిస్తున్నటువంటి విషయాన్ని మీరు ఈ యొక్క సమావేశం ద్వారా మేము చెప్పాం. ఇది బీసీల సంఘటిత శక్తికి ఒక స్వర్ణయుగం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఈ సంఘటిత శక్తి ఇవాడితో ఆగదు. రానున్నటువంటి రోజుల్లో ఎక్కడ బీసీ అభ్యర్థులు నిలబడ్డా గెలిపించుకోవడానికి మేము నిస్వార్థంగా ముందుకు పోతాం, అంకితభావంతో ముందుకు పోతాం అనేటువంటి విషయాన్ని ఈ సమావేశం సూచించింది, ఈ సమావేశం చెప్పింది, ఈ సమావేశం సమాజానికి సందేశం ఇచ్చింది అనేటువంటి విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాం.